అన్నా చెల్లెళ్ల అనురాగానికి ప్రతీకైన రాఖీ పండుగ నేపథ్యంలో హైదరాబాద్లోని రాఖీ దుకాణాలు సందడిగా మారాయి. రాఖీలు కొనేందుకు బేగం బజార్ దుకాణాలు మహిళలతో కళకళలాడుతున్నాయి. అన్నా చెల్లి అక్కా తమ్ముళ్ల మధ్య బంధాన్ని పెంచే ఈ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ల మధ్య బంధాన్ని గుర్తు చేసేదే రాఖీ పండుగ. దగ్గరున్నప్పుడు తెలియని ఆత్మీయతను, దూరమైనా చెరగని వాత్సల్యాన్ని పంచుతుంది ఈ పండుగ. ప్రతి ఇంట అనుబంధాలు, ఆప్యాయతల వెలుగులను పెంపొందిస్తోంది. తోబుట్టువుల మధ్య అన్యోన్యతను, అనురాగాలను ద్విగుణీకృతం చేస్తుంది. రాఖీ పండుగ వచ్చిందంటే చాలు మహిళలు తమ అన్నలు, తమ్ముళ్ల చేతులకు రాఖీలు కట్టేయడంలో మునిగిపోతారు. ప్రతి సోదరుడు తన అక్క చెల్లెళ్లకు తోచిన మేరకు కానుకలు సమర్పించి వారి ముఖాల్లో చిరునవ్వును చిందింపజేస్తాడు. ఎల్లవేళలా తోడుంటానని అభయమిస్తాడు. 2 ఏళ్లుగా కరోనా కారణంగా పండుగను జరుపుకునే అవకాశం లేకపోవడంతో ఈసారి ఘనంగా జరుపుకునేందుకు మహిళలు రాఖీలు కొనుగోలు చేస్తున్నారు. రక్షాబంధన్ నేపథ్యంలో ఎక్కడ చూసినా అన్ని దుకాణాలు మహిళలతో కలకలలాడుతున్నాయి. కరోనా వల్ల 2 ఏళ్లు మార్కెట్ దెబ్బతిందని, ఈ ఏడాది మాత్రం బాగుందని వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2 ఇయర్స్ కరోనానే ఉంది కదా, ఇప్పుడు కొంచెం మంచిగా కట్టడానికి ఖుషి పడుతున్నాం. వెళ్ళడానికి కొంచెం చూపిస్తున్నాం. కొనడానికి కూడా మంచిగానే ఉన్నాయి, రేట్స్ కూడా మంచిగానే ఉన్నాయి, తక్కువలోనే ఉన్నాయి. కరోనా తర్వాత ఈ ఇయర్ కొంచెం బెటర్ ఉంది, కానీ వర్షాలు పడిన తర్వాత కొంచెం తగ్గింది మార్కెట్. అయినా పర్వాలేదు, కొంచెం రిటైల్ వాళ్ళకి బాగా ఇది అవ్వాలి, సపోర్ట్ అవ్వాలి. 12 రూపీస్ డజన్ నుంచి 300-400 వరకు డజన్ వరకు ఉంటాయి. అన్ని ఏరియాస్ నుంచి వస్తాయి, డిస్ట్రిక్ట్ నుంచి వస్తాయి, అన్ని మహారాష్ట్ర నుంచి వస్తారు కస్టమర్, ప్రతి ఒక్క ఏరియా నుంచి వస్తారు. ఈసారి అందరిది మంచి బిజినెస్ అవ్వాలని విష్ చేస్తున్నాం. ఇంతకు ముందు దూదితో చేసిన రాఖీలకు ప్రాధాన్యత ఉండగా ఇప్పుడు రకరకాల రాఖీలు అందుబాటులోకి వచ్చాయి. తరాలు మారినా, యుగాలు గడిచినా ఏనాటికి వన్నే తగ్గనిదే ఈ రాఖీ పండుగ.